క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఎస్ వీరయ్య. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ నెల 24 నుండి 28 వరకు మహాసభలు జరగబోతున్నాయి. రాష్ట్ర ప్రజల సమస్యలు చర్చించబోతున్నాం. ఓటర్లుగా తప్ప మనుషులుగా చూడట్లేదు. పాలక పార్టీలు సంక్షేమ పథకాల పేరుతో దండుకోవడం తప్ప సమస్యలు చర్చకు రావడం లేదు. పాలకులు పెట్టుబడిదారులకు అండగా ఉంటున్నారు. కౌలు రైతులకు గుర్తింపు ఇవ్వడానికి పాలకులు సిద్ధంగా లేరు. మౌలిక సమస్యలపై చిత్రశుద్ధి లేదు. ధరల సమస్యలపై బీజేపీ కాంగ్రెస్ మాట్లాడదు. కీలకమైన ఎజెండాపైనే మహాసభలు చర్చిస్తాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్యోతి, చుక్కారాములు, ఆడివయ్య, జయరాజ్ పాల్గొన్నారు. జయప్రదం చేయండి రాష్ట్ర 4వ మహాసభల్ని. జయప్రదం చేయండి సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల్ని. వర్ధిల్లాలి సోషలిజం, నశించాలి మతోన్మాదం, నశించాలి సామ్రాజ్యవాదం. గోకుల్ ఫంక్షన్ హాల్లో మొట్టమొదటిసారి జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల సందర్భాలు అనే అంశంపైన సెమినార్ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా రకరకాల యాక్టివిటీస్ కూడా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తాను చూస్తాను. అదేవిధంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, సిపిఎం ఈ ఆహ్వాన సంఘం చైర్మన్ చుక్కారాములు గారు, మన ప్రీతం నాయకులు పరిచయం, అందరికీ వారిని పరిచయం కావాల్సిన కోరుతాం. రాష్ట్ర కార్మిక సభ్యులు అడవయ్య గారు కూడా ఉన్నారు, వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రెస్ మీట్ను ఉద్దేశించి మిత్రులారా, ఈ నెల 25 నుంచి 28 వరకు మిత్రులారా నమస్కారం. రాష్ట్ర 4వ మహాసభలు సంగారెడ్డి పట్టణంలో దిగ్విజయంగా జరపడానికి గత ఓకేనా వాలంటీర్స్ మొత్తం కలిపి ఒక 1000 మందికి ఆతిథ్యం కల్పించాల్సి వస్తూ ఉంది. వారికి సంబంధించినటువంటి వసతి ఏర్పాట్లు చూసాము. భోజనాలకు సంబంధించి కూడా ఇప్పటికే కమిటీలు ఏర్పడ్డాయి. ఫుడ్ కమిటీ ఆ రకమైనటువంటి కృషి చేస్తూ ఉంది. చాలామంది దాతల్ని కలుస్తూ ఉన్నాం. ఈ మహాసభలు కార్మికుల యొక్క చెమటోడ్చి వాళ్ళు పొందుతున్నటువంటి వేతనంలో నుంచి ఒక ఆత్మీయ ఆహ్వానం, ఒక ఆత్మీయ ఆతిథ్యం ఇవ్వడానికి కార్మిక వర్గం సిద్ధపడుతూ ఉంది. సంగారెడ్డి జిల్లా కార్మిక వర్గం. కానీ సిపిఎం పార్టీ కార్మిక వర్గ పార్టీ. కార్మిక వర్గ ప్రయోజనాలే మా ప్రయోజనాలని స్పష్టంగా ప్రకటించుకున్నటువంటి ఒక పార్టీ, ఒక వామపక్ష పార్టీ, ఎర్రజెండా పార్టీ. అందుకని కార్మికులు కూడా ఈ మహాసభల్ని హక్కున చేర్చుకుంటా ఉన్నారు. ఆహ్వాన సంఘానికి కూడా మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పబ్లిక్ సెక్టారు కార్మికుల నుంచి మొదలుకొని ప్రైవేట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుడి వరకు అందరూ కూడా ఈ మహాసభల్లో చాలా ఉత్సాహపూరితంగా తమ వంతు పాత్ర పోషిస్తూ ఉన్నారు. అందుకని మేము ఈరోజు కార్మిక వర్గం యొక్క సహకారంతో, కార్మిక వర్గం ఇచ్చేటువంటి ఒక ఆత్మీయ ఆహ్వానము, ఆత్మీయ ఆతిథ్యము ఈ మహాసభల్లో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని కార్మిక వర్గానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అట్లాగే రేపు 25వ తారీఖు నాడు సంగారెడ్డి పట్టణంలో జరిగేటువంటి బహిరంగ సభలో కూడా కార్మిక వర్గం ప్రత్యక్షంగా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ 4 రోజుల పాటు జరిగేటువంటి రాష్ట్ర స్థాయి మహాసభల్లో మా అఖిల భారత నాయకత్వం పొలిట్ బ్యూరో సభ్యులు కమ్రేడ్ ప్రకాష్ కరత్ గారు, అట్లాగే బృందా కరత్ గారు, విజయ రాఘవన్ గారు, అట్లాగే బివి రాఘవుల్ గారు, ఈ 4 పొలిట్ బ్యూరో సభ్యులు కూడా సంగారెడ్డి రాబోతూ ఉన్నారు. ఇంత 4 జాతీయ నాయకులు ఏకకాలంలో సంగారెడ్డికి రావడం అనేటువంటిది కూడా ఒక ముఖ్య విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. వీరితో పాటు మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు దాదాపుగా ఒక 6 మంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. వీరితో పాటు 33 జిల్లాల్లో ప్రజా ఉద్యమాలలో ముందుండి పనిచేస్తున్నటువంటి నాయకత్వం, అట్లాగే ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి నాయకత్వం, అనేక ఉద్యమాల్లో ప్రజల పక్షాన నిలబడి నిర్బంధాలు ఎదుర్కొని జైల్లోకి వెళ్ళినటువంటి నాయకత్వం, వీళ్ళందరూ కూడా సంగారెడ్డికి రాబోతూ ఉన్నారు. అందుకని తప్పనిసరిగా సంగారెడ్డి ప్రజానీకం మీద, కార్మిక వర్గం మీద కూడా ఈ మహాసభల ప్రభావం ఉంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇప్పటికే మేము ఈ ప్రాంతంలో కార్మిక వర్గం కోసం గట్టిగా నిలబడి వాళ్ళ ఉద్యోగ భద్రత, జీతాల పెంపుదల, వీటి కోసం నికరమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం.
ఈ మహాసభల ద్వారా మరింత కార్మిక వర్గానికి చేరువయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం. అట్లాగే మాకు వాలంటీర్స్ ఇప్పటికే వివిధ రకాల పనుల్లో ఉన్నారు. వాలంటీర్స్ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్ద సంఖ్యలో రాబోయే 3-4 రోజుల పాటు ఈ పట్టణాన్ని అలంకరణ చేసే విషయంలో కానీ, ఏర్పాట్లు చేసే విషయంలో కానీ స్వచ్ఛందంగా మా వాలంటీర్స్ ఈ పనిలో ఉన్నారు. కాబట్టి మొత్తం మీద ఈ మహాసభ ఉమ్మడి మెదక్ జిల్లా మీద ఒక గట్టి రాజకీయ ప్రభావం కల్పిస్తుంది. ఆ రకంగా ప్రజానీకం కూడా ఈ బహిరంగ సభను, ప్రతినిధుల సభను జయప్రదం చేయడానికి ఆహ్వాన సంఘానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. సంగారెడ్డి పట్టణంలో సిపిఎం రాష్ట్ర 4వ మహాసభలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన సమస్యలన్నీ కూడా చర్చించబోతున్నాం. ముఖ్యంగా తెలంగాణ ప్రజలను పాలక పార్టీలు ఓటర్లుగా చూస్తున్నాయి తప్ప మనుషులుగా చూడట్లేరు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ చూసినా, 9.5 ఏళ్ళు తెలంగాణను పరిపాలించిన టీఆర్ఎస్ను చూసినా, ఇప్పుడు ఏడాదికి పైగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినా ప్రజలను ఓటర్లుగా చూస్తున్నారు తప్ప మనుషులుగా చూడట్లేరు. సంక్షేమ పథకాల పేరుతో, ఓట్ల పథకాలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడమే తప్ప తెలంగాణ ప్రజల జీవితాల్లో ఒక మౌలికమైన మార్పు తేవాలనే చిత్తశుద్ధి ఈ పార్టీలకు లేకుండా పోయింది. దాని ఫలితమే ఈరోజు అయితే సంక్షేమ పథకాల చుట్టూ తిప్పడం చర్చ, లేకపోతే అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు పరస్పరం దూషించుకోవటం, మౌలికమైన సమస్యల్ని చర్చకే రాకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో 1,30,00,000 మంది కార్మికులకు వర్తించాల్సిన కనీస వేతనాల గురించి రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపట్లేదు. అటు మోడీ దారుణమైనటువంటి జీవో విడుదల చేసి కూర్చున్నాడు. రోజుకు 178 రూపాయలు ఇస్తే సరిపోతుందని. ఇది ప్రభుత్వాలకు ఖర్చు ఉండదు, కానీ కాంట్రాక్టర్లకు, పెట్టుబడిదారులకు ఖర్చు లేకుండా చేయడం కోసం పాలకులు ఇట్లాంటి విధానాలు అనుసరిస్తున్నారు. ఇది పెట్టుబడిదారులకు అండగా నిలబడ్డం తప్ప మరొకటి కాదు. రైతుల కోసం ప్రకటించేటువంటి ఏ సంక్షేమ పథకం కూడా కౌలు రైతులకు వర్తించే పరిస్థితి లేదు. అదొక సంక్షేమ పథకం అన్నారు. ఎన్నికలకు ముందు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రయత్నం కూడా లేదు. కాబట్టి కౌలు రైతులను గుర్తించడానికే పాలకులు సిద్ధంగా లేరు. వ్యవసాయ కూలీలకు చిన్నపాటి సంక్షేమ పథకాలు ప్రకటించడమే తప్ప కనీస వేతన చట్టం తేవడానికి అటు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ఎవరూ సిద్ధపడలేదు. అంటే మౌలికమైన ఇష్యూస్ పట్ల వీళ్లకు చిత్తశుద్ధి లేదు. అట్లనే తెలంగాణలో ఈరోజు తిండి, బట్ట, ఇల్లు, విద్య, వైద్యం ఇవి మౌలికమైన సమస్యలు. ఎక్కడికి పోయినా ధరలు ఆకాశాలను అంటుతున్నాయి. ఈ ధరల సమస్య మీద అటు బీజేపీ మాట్లాడదు, ఇటు కాంగ్రెస్ మాట్లాడదు. ఒంటి మీద గుడ్డ కేంద్ర ప్రభుత్వం దాని మీద కూడా జీఎస్టీ విధించింది. దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాట్లాడట్లేదు. రాష్ట్రంలో 1,00,000 కుటుంబాలు ప్రభుత్వ భూములు గుడిసెలు వేసుకొని ఉన్నారు 2.5 ఏళ్లుగా. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది, 6 గ్యారంటీల్లో కూడా చెప్పింది, ఉచితంగా ప్లాట్ ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తామని. మరి 2.5 ఏళ్ల నుంచి గుడిసెలు వేసుకున్న పేదల గురించి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు మాట్లాడట్లేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఉన్నదని చెప్పిన మోడీ కూడా మాట్లాడట్లేదు. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి మభ్య పెడుతున్నారు. అంతకుముందు కేసీఆర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని 5 ఏళ్ళు అరచేతిలో స్వర్గం చూపించి వెళ్ళిపోయింది.
ఆల్రెడీ గుడిసెలేసుకున్న వాళ్ళ గురించి మాత్రం వీళ్ళు ఎవరు మాట్లాడతారు. విద్య వైద్యం మొత్తం కూడా ఈరోజు కార్పొరేట్ పరం అయిపోయింది, ప్రైవేట్ పరం అయిపోయింది. మనం చూస్తున్నాం. అటవీ ప్రాంతాలను కూడా ఈరోజు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు అప్పచెబుతున్నారు. అడవులు ధ్వంసం చేసేందుకు సిద్ధపడుతున్నారు తప్ప ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల గురించి కనీస మాత్రమైనటువంటి ఆలోచన ఈ పాలకులకు లేదు. వాళ్ళని రక్షించాలని, వాళ్ళ సంస్కృతిని కాపాడాలని, వాళ్ళ జీవితాలను మెరుగుపరచాలనేటువంటి ఆలోచన లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ 3 లక్షలకు పైగా ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీ పోస్టులు భర్తీ చేయడానికి క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. క్యాలెండర్ పేరుతో సగం సగం ప్రకటన తప్ప ఏ నెల ఎప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఖాళీ చేస్తామనేటువంటి వివరాలు మాత్రం ఆ క్యాలెండర్లో లేవు. అందుకని మభ్యపెట్టేటువంటి పద్ధతే తప్ప నిజమైనటువంటి క్యాలెండరు, జాబ్ క్యాలెండరు ప్రభుత్వం ప్రకటించలేదు. ఇలాంటి కీలకమైన సమస్యలన్నీ పక్కన పెట్టాడు. మహిళలకు భద్రత కలిగించాలనే సోయి లేదు. చూసినాం, ఈరోజే వార్తలు చూసినాం. మనం ఇబ్రహీంపట్నంలో అఫీషియల్గా నిర్వహిస్తున్నటువంటి ఉమెన్స్ హాస్టల్లో, గర్ల్స్ హాస్టల్లో హాస్టల్ నిర్వాహకుడు డ్రైవరు కలిసి లైంగిక దాడికి పూనుకోవటం. ఎటుపోతున్నాం మనం అనేది సమస్య. అటు బీజేపీ పాలిత రాష్ట్రాల పరిస్థితి, ఇక్కడ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనూ అదే పరిస్థితి. కుల దురహంకార దారుల్లో కూడా హద్దు అదుపు లేకుండా పోయింది. ఇలాంటి ఇష్యూస్ ఏవి పట్టట్లేదు ఈ 3 పార్టీలకు కూడా. ఇప్పుడు మనం చూస్తున్నాం, పొద్దున్న లేస్తే కార్ల రేస్ కేసులో కేటీఆర్ గారు జైలుకు పోతారా బయట ఉంటారా, జైలుకు పోతారా బయట ఉంటారా, హైకోర్టుకు పోతున్నారా, సుప్రీంకోర్టుకు పోతున్నారా, బెయిల్ వస్తుందా రాదా, మొత్తం చర్చ అంతా వీటి చుట్టూ తప్ప అసలు సమస్యలు చర్చకు రాకుండా జాగ్రత్తగా అవాయిడ్ చేస్తున్నారు. ఏముంది, దీని మీద కేసు పెట్టండి, విచారణ జరపండి, విచారణలో ఏం తేలితే తేలుతుంది, దాని ప్రకారం చర్య తీసుకోండి, అయిపోతుంది. రోజు దాని చుట్టే తిరగాల్సిన అవసరం ఏంటి? మీకు చిత్తశుద్ధి